ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా 153 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిండగా 50 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చిన అధికారులు వారికి సామాగ్రిని అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై మరిన్ని వివరాలు ప్రేమ్ సాగర్ అందిస్తారు. మొదటి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు 153 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా 50 ఇప్పటికే యునానిమస్ అయ్యాయి. ఇంకో 103 స్థానాల్లో పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా నిర్వహించబోతున్న దానిపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య మేడం గారు. నమస్తే. ఎట్లా మనకి మీరు చెప్పినట్టు 103 జీపీస్కే ఈసారి ఫస్ట్ ఫేజ్లో జరుగుతుంది. దాంట్లో ప్రత్యేకంగా ఇక్కడ ఆదిలాబాద్ మండలికి వచ్చి ఉన్నారు. ఇక్కడ 208 పోలింగ్ స్టేషన్స్, దట్ ఈస్ 208 వార్డ్స్లో మనకి ఎన్నికలు జరుగుతుంది. 7 to 1 ఎన్నికలు జరుగుతుంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ రోజు నేను ప్రత్యేకంగా వచ్చి వీళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఏది వాళ్ళు వాడుకోవచ్చు, ఇండెలిబుల్ ఇంక్లో ఎలా కేర్ఫుల్గా ఉండాలి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. స్మూత్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది కాకుండా మేము మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ ప్రతి 103 జీపీస్లో కూడా మేము సీసీటీవీ కెమెరా పెట్టిస్తున్నాం. ప్రత్యేకంగా ఎక్కడ కౌంటింగ్ జరగబోతుందో ఆ 103 ప్లేసెస్లో కూడా మేము సీసీటీవీ కెమెరా పెట్టిస్తున్నాము. అది కాకుండా 8 ప్లేసెస్లో లైవ్ వెబ్ టెలికాస్టింగ్ కూడా చేస్తున్నాము. కంట్రోల్ రూమ్ నా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుంది. సో అజీమ్ సార్, మన అబ్జర్వర్ సార్ కూడా ఉన్నారు. మేము ఇద్దరు ప్రత్యేకంగా చూస్తూ ఉంటాము. మొత్తం రేపు ఈవినింగ్ దాకా మొత్తం డిక్లరేషన్ అవుతుంది అనుకుంటున్నాము. అప్పుడు దాకా మేము కేర్ఫుల్గా కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేస్తూ ఉంటాం. అంటే సమస్యాత్మకమైన జీపీస్ కూడా కొన్ని ఐడెంటిఫై చేసినట్టున్నారు. అక్కడ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఏర్పాటు ఎట్లా చేశారు? సో నేను ముందే మీకు చెప్పినట్టు ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని గుర్తింపు చేశామో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో సీసీటీవీ కెమెరా పెట్టిస్తున్నాము. సీసీటీవీ కెమెరా మాత్రం కాకుండా మనకి ఎక్స్ట్రా ఫోర్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఉన్న మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో స్మూత్గా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. హాలిడే విషయంలో కొంత కన్ఫ్యూజ్ ఉంది. కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు, అర్బన్ సంబంధించిన కొంతమంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ ఏమన్నా హాలిడే విషయం? యాక్చువల్లీ మాకు ఎక్కడ పోలింగ్ జరుగుతుందో అక్కడే లీవ్ ఇవ్వమని వచ్చింది. మన మున్సిపల్ ఏరియాలో యాక్చువల్గా లీవ్ డిక్లేర్ చేయలేదు. సో బట్ వాళ్ళ డ్యూటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్కూల్స్కి ఖచ్చితంగా రేపు హాలిడే ఉంది. ఎందుకంటే స్కూల్స్కి మన మొత్తం వెహికులర్ అరేంజ్మెంట్ చేయడానికి అక్కడ హాలిడే ఇచ్చి ఉన్నాము. ఈరోజు నేను రివ్యూ చేస్తాను. అవసరం ఉంటే మనం టౌన్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. చూడొచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. పోలింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా తీసుకొని ఈరోజు బయలుదేరబోతారు. రేపు ఎగ్జాక్ట్గా 6:30కి ఈ స్టాఫ్ అంతా కూడా పోలింగ్ స్టేషన్లో ఉంటారు. 7 గంటలకి కరెక్ట్గా పోలింగ్ అనేది మొదలవుతుంది. 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి 1 నుంచి 2 మధ్యలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా కౌంటింగ్ కూడా సాయంత్రం లోపు త్వరితగతిన పూర్తయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినట్లు కనిపిస్తాం. మొత్తానికైతే ఓటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఓటింగ్ సిబ్బంది అంతా కూడా సన్నద్ధమయ్యారు. రేపు ఉదయం ఖచ్చితంగా 7 గంటలకి పోలింగ్ ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాబట్టి 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 1 అవర్ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్ల తర్వాత 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రం మొత్తం సర్వం సిద్ధమైంది. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్.